రక్షణకి గుర్తేంటి? బ్యాప్టిజం. ఓల్డ్ టెస్టమెంట్లో రక్షణ గుర్తేంటి చెప్పాలా? ఏమ్మా? బ్యాప్టిజమేనా? సున్నతి. అంటే పాత గ్రంథంలో సున్నతి, న్యూ టెస్టమెంట్ వచ్చిన తర్వాత బ్యాప్టిజం. అంటే ఎవరు ఇంట్రొడ్యూస్ చేసేదాన్ని? యోహాను. వెరీ గుడ్, బాగా చెప్పారు. నేను సరళం చేయటకు వచ్చాను కాబట్టి ఆయన ఏం చేయాలో అది చేస్తున్నాడు ముందుగా మనకు కనపరిచాడు. బ్యాప్టిజం అంటే ఏంటి? మారు మనసు పొంది. మారు మనసు అంటే మనసు ఉంది కదా, మళ్ళీ మారు మనసు అంటే ఏంటి? ఎక్కడి నుంచి తీసుకురావాలా? మారు మనసు, ఇంకొక మనసు. మనసు వేరు, ఇంకో మనసు వేరు. అంటే ఇప్పుడున్న మనసులో మనం ఏం చేస్తున్నాము? అన్నీ చేస్తున్నాం. మారు మనసు పొందిన తర్వాత మానలేదు కానీ జాగ్రత్త భయపడుతున్నాం. మారటం అంటే వేరు. అంటే మారటము అంటే మారు మనసు అంటే దగ్గర దేవునితో సమానంగా. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నీవు నాతో సమానంగా, నువ్వును నేనును దేవునితో సమానం అవ్వమంటాడు. అది కుదిరే పనేనా? బైబిల్ వాక్యం సెలవిచ్చిందనమాట. అయితే మారు మనసు అనేది నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు నేను మారు మనసు పొందటం ఏ విధంగా జరిగిందంటే, మా ఫాదర్ ఓట్ బ్యాంకు కోసం మారు మనసు పొందారు. ఏంది? నాకు ఏంది తెలియదు మారు మనసు అంటే ఏంది. మా నాన్న గెలిపించుకోవాలా, మనకు ఓట్లు తక్కువగా ఉండి మారు మనసు పొందితే వాడు ఓట్ బ్యాంకే వస్తుంది అనమాట మనకి. ఆ బ్యాప్టిస్ట్ సంఘాలు అది నేర్పించాయి మాకు ఇప్పుడు తెలిసింది నాకు అసలు మారు మనసు అంటే ఏంటి ముఖ్య ఉద్దేశం. అయితే మా నాన్న ఏం చెప్పాడంటే, ఒరే మనకి ఇంట్లో ముగ్గురు ఉన్నారు. అప్పుడు డేవిడ్ గారు కూడా మా పక్కన గ్రూపుల్లో ఆయన కూడా మారు మనసు పొందాలా, ఇంకిద్దరు ముగ్గురు కూడా మారు మనసు పొందాలి. మొత్తం 6 మంది మేము. సరే పాస్టర్ గారు వచ్చారు. యేసుక్రీస్తు నమ్మాం సార్ అంటే 4 క్వశ్చన్లు అడుగుతారు కదా. దానికి ఆయనే చెప్పారు, ఇట్టనండి ఇట్ట నేర్పటం కూడా పాస్టర్ గారే. మన హృదయంలో నుంచి వచ్చింది కాదు, పాస్టర్ గారే చెప్పేవాడు అనమాట. ఇట్టు చెప్పండి ఓకే. ఆ విధంగా చెప్పిన తర్వాత మారు మనసు బ్యాప్టిజం. వెళ్ళిన తర్వాత అందరినీ బ్యాప్టిజం తీస్తుంటే 2 పెద్దలు ఉండేవాళ్ళు. వాడు బీడీ కట్ట జేబులో పెట్టుకుని అగ్గిపెట్టి పెట్టుకుని వచ్చాడు. తెల్ల షర్ట్ అనమాట. ఎప్పుడైతే ఇటు ముంచాడో బీడీలన్నీ తెలిపోయినాయి. అప్పుడు పాస్టర్ గారు అంటావు, బలవాడు కదా, ₹100 వస్తువు యాడ్ తెచ్చుకోమంటున్నానంటే, ఎందుకు దాన్ని ఏరుకోండి అని అంటున్నాడు. నీళ్ళ తేలింది కదా, పట్టుకొని ఎండబెడితే ఎండిపోతాయని చెప్తున్నాడు. అంటే అంత అమాయకులు అనమాట ఆ రోజు పాస్టర్లు. అంటే జనాలు కూడా అమాయకులు అనమాట. అంటే వాళ్ళకి అన్యాయము, మోసము ఇవన్నీ తెలిసేది కాదు. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నాను అనుకోండి. అది నా మారు మనసు. ఆ తర్వాత మళ్ళీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ మారు మనసు పొందాలా? చెప్పండి, పొందాలా? ఒకసారి మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ నాకు తెలుసుకున్నాను, మళ్ళీ రెండోసారి మారు మనసు పొందాలా? పొందవలేదు. అయితే నేనేం చేశాను, అవన్నీ ఆ రోజు తెలుసుకున్న రోజు నుంచి, మారు మనసు అంటే అర్థం తెలుసుకున్న రోజు నుంచి నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. అంటే నా కార్యక్రమాలు ఉంటాయి కదా, సమాజ కార్యక్రమాలు, దాంట్లో నేను చాలా బిజీగా ఉండేవాడిని. అంటే ఇంక చెప్పాలంటే రాజకీయంలో నేను జనార్దన్ రెడ్డి ఫాలోవర్ని. అంటే ఇంకా నా సంగతి వద్దులేండి, ఎందుకంటే దేవుణ్ణి మహింపరచాలి, మనం మహింపరచాలి. అంటే విషయం చెప్తున్నాను. ఆ కార్యక్రమంలో నేను ఉండి నిమగ్నం. ఇక్కడ కూడా ఎలక్షన్కి మన దేవకుమార్ రెడ్డి ఫ్రెండ్ నాకు, ఆయన కోసం వచ్చిన ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా చేసినవాడిని. ఇవన్నీ ఎంతో చెప్తున్నానంటే, మారు మనసు పొంది పాత అన్నీ కూడా విడిచిపెట్టల. అది విడిచిపెట్టింది ఎప్పుడు? నిజమైన మారు మనసు వచ్చినప్పుడు. ఓ మై గాడ్,
భయం వేసింది. ఎంత భయం వేసిందంటే దేవుడని తెలుసుకున్న తర్వాత అసలు అంతకుముందు వాదించేవాళ్ళని, దేవుడు ఉండాలి, మాకు అందరూ తెలుసు, చిన్నప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చెప్పుకుంటాం, మా నాయన బ్రహ్మని నేను చెప్తాను అంటే చిన్న చిన్నవి ఇద్దరు చెప్పేవాళ్ళం కాదనుకోండి. చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్ నుంచి మేము మరి దిట్ట బైబిల్లో అని అనేవాళ్ళని. మళ్ళీ ప్రశ్నలు అన్నమాట, దేవుడు అక్కడే ఎందుకు పెట్టాలా, మంచి చెడు వృక్షఫలం అక్కడే ఎందుకు పెట్టాలా, సాతాన్ని ఎందుకు పెట్టాలా, ఆడబెట్టి ఈ అవ్వని అట్నే ఫ్రీగా ఎందుకు వదిలేయాలా, కంట్రోల్ చేయొచ్చు కదా దేవుడు, కంట్రోల్ చేయకుండా సాతాను మాటిని పండు తినే తట్టెట్టు చేయాలా, ఎన్ని సమస్యలు అంటే ఎన్ని అనుమానాలు. అసలు ఏంది దేవుడు అంటే ఏంటి, ఉండాలి అంటే దేవుడు అంటే ఇష్టపడి కూడా క్రైస్తవ బిడ్డలమైనా ఇవన్నీ ఏందో గందరగోళంగా ఉన్నాయనుకో, గందరగోళంగా ఉండేవాళ్ళం మేము, మా మనసు మా జీవితాలు గందరగోళం. అటు బైబిల్ కూడా గందరగోళం చేసుకునేవాళ్ళని. అయితే మారు మనసు పొంది నిజమైన మారు మనసు పొందల, ఇప్పుడు నిజమైన మారు మనసు. అయితే దేవుడు ఏమంటాడంటే 30 అంతలుగాను 60 అంతలుగాను 100 గాను ఉండమంటున్నాడు. అయితే 30 ఉంటే పర్లోక రాజ్యం వారసులమా? కాదు. 60 ఉంటే అవుతామా? చెప్పాలా మీరే? 100 100 to 100 అవగలమా? 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు చనిపోయేవాళ్ళు కూడా ఉండగలమా? పాపాన్ని విడిచిపెట్టి 100% స్వచ్ఛంగా మనం బతకగలమా, దేవునిలో జీవించగలమనే ప్రశ్న వేసుకుంటే బైబిల్ ఏమంటారంటే, నీ సుకీర్తి వల్ల నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు, కానీ ఏమంటాడు, నేను గొప్ప కార్యాలు చేశాను, నేను ఎన్నో 100 మందికి సహాయం చేశాను, నేను ఎన్నో వాక్యాలు చెప్పాను, ఎంతో మంది మారు మనసు పొందించాను, ఐఎమ్ గ్రేట్ అందుకంటే కుదరదు. ఏమంటున్నాడు, కేవలం ఎవరు కృప చెప్పాలమ్మా, కృప ద్వారే పరలోక రాజ్యానికి వారసుడు అవుతా అంటున్నాడు. ఈ కృప ఎట్లా సంపాదించుకోవాలా అనేది ఇప్పుడు సమస్య. అయితే వాక్యం ఒకసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పింది 15 యోహాను 15 కదా, 1 15 3 4 ఒకసారి చదవండి. సార్ 11:5 ఇచ్చాడు, జాగ్రత్తగా పరిశీలించి మాట్లాడాలి, లేదా సార్ కోపడతాడు. లేదు టైం టు టైమే కదా చదవాలి సార్. ఓకే. హల్లెలూయా. 3వ దినమున లేపబడ్డాడు. అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక, భూమండలము కలుగుగాక అని చెప్పాడు. నోటి మాట ఏమన్నాడు? దేవుడు మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, మా రాజు, మహారాజు, ఆయన మించినది ఏదీ లేదు. భూములు, అధిపతులు, ఆకాశములు ఆయన మాట వింటున్నాయి. సముద్రమా ఊరుకుండము, నిర్మలమైనది. ఏమైంది? చాప పోయి యూనాని మింగుము, తక్కని మింగేసింది. అంటే ఏమీ లేదు ఆయన మాట. చాపింది, సముద్రం విన్నది, గాలివాన ఆగు, ఆగిందా? చనిపోయిన లాజరు లేచిరా, సింపుల్. ఎటు గందరగోళం చేసి అది చేసి ఎటు చేసి అండ్లా లేచిరా లాజరు, లేచి వచ్చేస్తున్నాడు. అటువంటి మహోన్నతుడు చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?
పరలోకంలో ఆయన ఏ విధంగా ఉంటాడు తెలుసా? యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారంగా కెరూబులు, శరాబులు, పరిశుద్ధుడు 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 గానములతో, ప్రతి గానములతో ఆయన ఉంటాడు. మహోన్నత సింహాసనం ధరించి, కెరూబులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. అంటే యెషయా గ్రంథంలో ఏ విధంగా ఉండాలో కూడా వర్ణించాడు. ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు జాగ్రత్తగా దేవదూతలు ఈ రెక్కలు ఆయన తగలతాయేమో, ఆయన మహిమను చూడలేక కంటి కప్పుకునే వాళ్ళంట. 2 రెక్కలతో నేత్రాన్ని కప్పుకుంటారంట. 2 రెక్కలతో కాళ్ళు తగలతాయేమని పట్టుకుంటారంట. అమ్మో పవిత్రుడని. ఆ 2 రెక్కలతో ఎగరుతాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఏంటండి ఆయన పని? రిక్తుడయ్యి, అంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. పాదపీఠం ఇట్ట కాళ్ళు పెడితే సింహాసనం, అది ఆయన లెవెల్. ఇది చాలా స్మాల్. ఆయన సృష్టించిన దాంట్లో చాలా చిన్నది భూమి. ఆయన వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడు? ఆయన రావటానికి కారణం ఏంటి? చెప్పండి, క్రైస్తవులు కదా. ఆయన వచ్చేదానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు? రావాల్సిన అవసరం ఏముంది? అంతలో మహోన్నతుడు దేవుడు, సర్వశక్తిమంతుడు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాడు, అడుగు పెట్టాడు? మనమందరము పాపం చేసి ఏమయ్యాము? చచ్చిన వారమై ఉంటిమి. ఎక్కడ చచ్చిపోయాం మనం? ఆదాము అవ్వను సృష్టించినప్పుడు, ఈ సృష్టి మొత్తం ఆయన సృష్టించినప్పుడు, వీరిని సృష్టించినప్పుడు మహారాజులుగా చేయాలని ఆయన ఆశ. ఈ రాజ్యమంతా ఏలుము అని అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది నీదే, ఏలు, స్వతంత్రించుకో నా కుమారుడా, ఇది నీదే అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఆలోచించాము? దేవుడు ఏం చెప్పాడు మనకి? పాపం అంటే ఏంటి? సింపుల్. ఆ పండు తినొద్దు అన్నాడు. ఎంత సింపుల్లో చూడు. నువ్వు ఈ వృక్ష ఫలాలన్నీ తిను, అల్లదా తినొద్దు అన్నాడు. అంతే. ఎన్ని కోట్ల వృక్ష ఫలాలు ఉండే, దాని మీదే కన్ను, అది తినొద్దు అన్నాడు. సాతాను వచ్చి ఏం చెప్తుంది? దానికి తెలియదు ఏది తినమంటే. అది అడుగుతుంది అన్నమాట. ఏమన్నా అడుగుతుంది? ఏం చెప్పాడు? నీకు దేవుడు అంటున్నది. ఈ వృక్ష ఫలములన్నీ తినమన్నాడు. కానీ అది కూడా చెప్పేస్తుంది అనమాట. ఇవి వృక్ష ఫలం, ఓహో ఇదా, అటైతే దీన్ని తినిపేయాలని కోరి. అంటే ఈ వృక్ష ఫలంలో ఏది తినొచ్చు, ఏం తినకూడదు సాతాను కూడా తెలియదు. ఈయన చెప్తుంది చక్కగా, దాన్ని తినొద్దాను. అబ్బా ఇది నిజమా అంటే మళ్ళీ అని డౌట్ వచ్చింది వాడికి. నువ్వు కరెక్ట్గానే చెప్తావు, మళ్ళీ నేను ఇంకోటి చెప్పి మళ్ళీ నువ్వు నాశనం కావు. కరెక్ట్గా ఉంటేనే కదా దేవుడు తినొద్దన్న దాన్ని తింటేనే కదా పాపం వస్తుంది. ఇది నిజమా అన్న. ఏది నిజమయ్యా, ఎన్ని జరిగి ఉంటాయో బైబిల్లో అంత చక్కగా చెప్పలేదు కదా. ఆర్గ్యుమెంట్ చాలా జరిగి ఉంటుంది కదా బైబిల్కి, జీవగ్రంథంలో చాలా. ఈ రాయాలంటే చాలా పెద్ద పుస్తకాలు చాలవు మనకి, చాలా కుదించి రాశారు. అప్పుడు వాడు అంటాడు, ఏమంటున్నాడు? అది తిన్న రోజున నీవు సత్యదవు అని చెప్పాడు దేవుడు. అంటాడు చావనే చావదు. బా ఎంత చక్కగా చెప్తుంది, క్లారిటీ చూసా. సత్యదవు అని చెప్తే నువ్వెంత చేస్తావు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? అవునండి, దేవుడే చెప్పాడు నాకు, మీరు చావనే చావదు, మీరు దేవునితో సమానులవుదురు. ఏమంటున్నాడు? అంటే అంతలా సృష్టికర్తకి ఆఫ్టర్ ఆల్ ఈడు మనిషి సమానంగా అయిపోవాలని చూస్తాడు. ఎంత కోరిక చూడండి మానవుడికి.
సింహాసనం నుంచి దిగొచ్చి ఈ సర్వలోకాలని తయారు చేసి వాళ్ళు డిస్కస్ చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నరుని మన పోలిక చొప్పున తయారు చేసుకుందుము అని అంటాడు. అంటే రాజు తండ్రి తర్వాత కుమారులు మనం. అంటే దేవుని స్వరూపము దేవదూతలకు కూడా లేదు. గుర్తుపెట్టుకుని 6 రెక్కల తెగరాల వాళ్ళు. మనం ఎట్ట నిజమైన స్వరూపి, మనం దేవుని స్వరూపి. చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు అన్ని బైబిల్లో రాయబడ్డాయి. వాసన చూచానన్న తిన్న రోజు ఉండే దేవుడు. అబ్రహాం పెడితే తిన్నాడుగా, నోరు ఉందిగా. ఆకాశం నుండి కళ్ళు ఎత్తి చూడగా అన్నాడు. కళ్ళుండేగా. చెడ్డ హృదయముతో నిండి ఉన్నాడు అని అంటున్నాడు పైనుంచి చూసినప్పుడు. మరి ఆయన నడిచినప్పుడు అబ్రహాం మోషే అడుగుతాడు కదా, స్వామి నేను చూడాలంటే నడిచినట్టు చూడు అంటే నడకుందిగా. అని లేనిదేంది మన స్వరూపం అన్నీ బైబిల్లో లిఖించబడ్డాయి. నువ్వు ఎట్టుంటావో దేవుడు ఎట్టుంటావు అనేది. మన రూపము దేవుని రూపమే. అందుకే ఆయన అంటాడు నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించుడు అంటాడు. ఎందుకని? నువ్వు ఒకటే, నేను ఒకటే, నా స్వరూపము అని ఆయన. నా కొడుకే. హిందూ అని గాను, ముస్లిం అని కానీ, ఏ ఇతరాలు కానీ ఆయన ఏమంటాడు? ప్రజలందరూ ఒకటే, నేను వచ్చిన అందరి కోసం. నీతిమంతుడు ఒక్కడనూ లేడు. లేనప్పుడు నేనున్నానని చెప్తే దేవుడు అబద్ధికుడా? ఓకే, ఐఎమ్ హియర్. నాలో పాపం ఉందని ఎవరన్నా రుజువు చేయగలరని నేను అన్నాను అనుకో, నవ్వుతారు అందరూ. ఒకవేళ నేను నీతిమంతుని అన్నానుకో, దేవుడిని అబద్ధికుడు చేసినట్టు. మనం ఎవరిని అబద్ధికుడు చేసినట్టు? నేను రెవరెండుని, నేను చచ్చిపోతే పరలోక రాజ్యానికి నేరుగా పోతాను. నేరుగా అంటే దేవుడు బల్లా దేవునితో బావాలా, నేరుగా పోతాడా? అంటే అబద్ధ వాక్యాలు చెప్పి మనల్ని మోసపరుస్తున్నారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. చిన్న సంఘాలు ఉన్నాయి, వీళ్ళని గమనించే వాళ్ళు లేరు పాపం. ఈ చిన్న సంఘాలు ఏం జరుగుతుంది? ప్రార్థన కోట ఆయన రావాలా, పాస్టర్ చచ్చిపోయినప్పుడు ఆయనే రావాలా, నేను ప్రార్థన ఏదన్నా బర్త్డేకి ఆయనకి మనకంటే ఎక్కువ పనులు ఉంటాయి తెలియకుండానే. అన్ని వాక్యాలు చెప్పి పొద్దుసం రెఫరెన్స్ చూసుకొని వాక్యం చెప్తుంటే కార్పొరేట్ చర్చెస్ వచ్చినాయి ఇప్పుడు. ఆయన లైటింగ్ చేస్తే అందరు రెడీగా కూర్చోాలి సినిమాలు అంటే టకటకటక వచ్చేస్తాడు అనమాట. ఆయన టకటక వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. మీ దశం భాగాలన్నీ కూడా ఎక్కడ తీసుకుంటాడు? ఆయన తీసుకుంటాడు. ఈ లేమెన్ పాస్టర్లు సెట్ అయిపోతున్నారు ఇప్పుడు. వాక్యం చెప్పి బతకలేక వాళ్ళ పరిస్థితి ఘోరంగా అయిపోయి పెద్ద కంపెనీస్ వచ్చినాయి. పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలు పడిపోతాయి కదా. అట్టా చిన్న సంఘాలన్నీ పాపము కుదిర్చుకోబోతున్నాయి ఇప్పుడు. అందుకని దేవుని వాక్యము, మెరుగైన వాక్యము ఎక్కడైతే ఉందో అక్కడ ప్రజలు ఇష్టపడటంలా. ప్రజలకి ఇష్టపడే వాక్యం కావాలి. ఏం కావాలి? నువ్వు ప్రార్థన చేసినడలా, మళ్ళీ మాటలు చెప్తున్నా ఆ విధంగా ఉంటాయన్నమాట. నేను చెప్పదలుచుకోలేదు అనుకట్ట, అంటే మిమిక్రీ లాగా చెప్తున్నాను. మీరు ప్రార్థన చేసినడలా, మీరు దశంభాగం ఇచ్చినడలా ఆకాశం నుంచి ఏమొస్తాయంట? దీవెనలు వచ్చి మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, మీ పిల్లలు రాజ్యం వెళ్తారు, మీకు కారు ఉంటుంది, మీ అమ్మాయి ఐఏఎస్ చదువుతుంది, డాక్టర్ అయిపోతాడు. నేను చెప్తానే వాళ్ళ పిల్లకాయలకి లేదు. ఆయనకి హార్ట్ కంప్లైంట్ హో హిల్ అంటాడు. ఆ గుండె టకాన్ బాగా అయిపోయిందంట. ఈయనకి బాగలేకపోతే ఎక్కడికి వెళ్తాడు? అమెరికా. ఏం సార్ మీరు అమెరికా పోయి ఆపరేషన్ చేసుకుంటే నా పిల్లల్ని చూడటానికి వెళ్ళానండి అంటాడు. అది కూడా అబద్ధం అనమాట. అంటే ఇప్పుడు వాక్యాలు కూడా ఒక విమర్శించటం తప్పు, కానీ మనం జాగ్రత్త పడేదానికి దేవుడు హెచ్చరించమన్నాడు. ఎందుకు హెచ్చరియాలా? మోసపు మాటలు ఈని మనం సాతాను వైపు. దేవుడు ఏం చెప్పాడు? నేను సమాధానపరచడానికి రాలేదు. ఏమంటాడు యేసుక్రీస్తు? మీకు జగడం పెట్టడానికే వచ్చాను అంటాడు. అవునా? ఏం పాస్టర్ కాదు అంటే కొంతమందికి ఆ వాక్యం టచ్ ఉండదు, ఎందుకంటే చెప్పరు.
యేసుక్రీస్తు ఏమంటాడు? నేను సమాధానపరచటకు రాలేదు, కానీ మీకు జడము లేపటానికే వచ్చాను. ఎందుకని? ఆదరణకర్త మళ్ళీ పంపిస్తాడు ఆయన. అప్పుడు మన ప్రశాంతత వస్తుంది. అప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు? దేవుని సిలువేయాలా, రచ్చలు కావాలా, కొట్లాట రావాలా, దేవుని సిలువేసేదానికి రెడీ కావాలా, రకరకాల సిద్ధాంతాలు రావాలన్నమాట. దేవుడు సిలువ ఎందుకు వేయబడ్డాడు? మన పాపం. ప్రవచనాల ప్రకారం ఇప్పుడు చదివాం కదా, ప్రవచనాల ప్రకారంగా మనం పాపం చేసినాం కాబట్టి ఆయన సిలువ మరణం ఎక్కి రక్తం చిందించి, ఆ రక్తం ద్వారా మనం ఏమవుతాము? పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులుగా ఎంచబడతాం. మళ్ళీ పరిశుద్ధులు అనుకుంటారేమో, జాగ్రత్త. బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. పరిశుద్ధులు అనలా, పరిశుద్ధులుగా ఎంచబడతారు అన్నాడు. పరిశుద్ధులుగా ఎంచబడటం అంటే ఏంటి? నేను కోర్టులో వెళ్తాను, నేను దొంగ డెకాయిట్ని, జడ్జి వస్తాడు, నా పాపాలన్నీ చిట్టా చదువుతాడు. తిన్న తర్వాత చూస్తాడు జడ్జి, నాకేదో శిక్ష పడాలి కదా, ఆయన కన్సిడరేషన్ అనమాట. ఏం చెప్తాడు? నాన్న ఇంక చేయవాక, నిన్ను ఏమి కల్ముషం లేకుండా చేసినట్టు పంపిస్తున్నా. అంటే నేరాలు ఉన్నాయా లేవా? నేరాలున్నా నేను అన్నీ క్షమించి పంపిస్తున్నా. అంటే నీతిమంతుడు కావు, కానీ నిన్ను నీతిమంతుడుగా ఎంచబడతావు. మనోళ్ళు దాన్ని చూసి మేము నీతిమంతులు అని అనుకుంటున్నారు. నీతిమంతుడు ఎవరు? ప్రభు ఒక్కడే. ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. నేను నీతిమంతుడు అంటే ప్రభుకి ఘనత రాదు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. అట్టా ఒకసారి యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో కలిసి పోతూ ఉంటే ఒక ఇంట్లో దూరతాడు. ఆ ఇల్లు ఎటువంటిదే? అన్నీ ఉంటాయన్నమాట ఆ చుట్టుపక్కల. వ్యభిచారము, తాగుబోతులు, జోదగారులు, వడ్డీ వ్యాపారస్తులు అందరూ ఉంటారు. 12 మంది ఆశ్చర్యపోదు, ఇదేంటిది, యేసుక్రీస్తు ఏంది వాళ్ళెలా దూరేశాడు అని చాలా నసుక్కుంటుంటారు వాళ్ళు. ఆ నసుక్కోవటం కూడా ఆయనకు తెలుసు కదా, సర్వసృష్టివంతుడు కదా. వచ్చిన తర్వాత మీరేం నసుక్కుంటున్నారు అని అడిగాడు. ప్రభా, నువ్వు ఆ ఇళ్ళకి వెళ్ళటం తగునా? ఏమంటాడు? అసలు నువ్వు వెళ్ళొచ్చా పాపుల దగ్గరికి అని అంటాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షించటానికే వచ్చాను అంటాడు. మళ్ళీ ఇప్పుడు అర్థం చేసుకోవాలి మనం, నీతిమంతులు ఎవరు? నేను నీతిమంతులకు, వీళ్ళు 12 మంది అనుకుంటాను మీ నీతిమంతులని. నేను నీతిమంతుల కోసం రాలేదు, కానీ నేను పాపుల కోసమే వచ్చాను అంటున్నాడు. నీతిమంతులను ఒక్కడనూ లేడు అంటున్నాడు ఇంకో దగ్గర. అయితే దేవుడు ఎంత చక్కగా క్లారిటీ ఇస్తాడంటే, మనుషులు కోపపడకుండా అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషుల్ని, వాళ్ళకి ఏ గాయం తగలనేడు దేవుడు. మీరు నీతిమంతులే అనుకోండి అనుకుంటున్నాడు, వీళ్ళు పాపులే అనుకుంటున్నారు. అయితే వీళ్ళు నీతిమంతులా కాదా? 12 మంది శిష్యులు బైబిల్ ప్రకారంగా నీతిమంతులు నొక్కలేదన్నప్పుడు నీతిమంతులు అవుతారా? కాదు కదా. నీతిమంతుడు దేవుడు ఒక్కడే కదా. నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసమే వచ్చాను. పాపులు అందరి కోసం, వాళ్ళు కూడా పాపులే కదా. రక్తం చిందించాల్సిందే కదా, చిందిస్తేనే కదా నీతిమంతుడు పవిత్రులు అవుతారు. కాబట్టి అంత క్లారిటీ వస్తాడు. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనం వర్ణించలేం. చిన్నప్పుడు నాకు ఒక గుర్తు వచ్చేది, నిద్రపోతుంటే సండే స్కూల్ పోవటం అనేది మా తల్లిదండ్రులు నేర్పించిన విద్య. 8 గంటలకు వచ్చేలాకే మేము అందరం కలిసి ప్రార్థన టకాన్ని ఉండాలాడ. మా ఫాదర్ టీచరు 8 గంటల దాకా ప్రార్థన చేస్తూ ఉంటాడు అనమాట. కుటుంబారాధన అంటారు. చిన్నప్పటి నుంచి అలవాటు. నేను సినిమాకి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఫస్ట్ షోకి వెళ్ళి 8 లోపల వస్తే టక్కన వచ్చి జాయిన్ అయిపోయాడు అనమాట. దేనికి? ప్రార్థన కోటలో. ఆ లాస్ట్లో మా నాన్న ఆమెన్ అంటే నిర్ణయవాడిని చేతి వచ్చే డీడా అనేవాడు.
రానప్పుడు ఇంక అన్నంలే. ఎక్కడికి వెళ్ళాలి నేను? మా అబ్బు ఉండేది పక్కన, మా ఇంట్లో పనుకునేది. మా అమ్మ ఏం చేసేది, ఇది ఇంకా రాని 8 గంటల ముందే నాకు భోజనం అరేంజ్ చేసి అప్పుడు ఈ బీరువాలో మంచం కింద పెట్టుండేది. నేను రావటం మంచం కింద చూసి భోజనం చేసి తృప్తిగా, నాకేం భయం ఉంటుంది, హ్యాపీగా మా అమ్మ అరేంజ్ చేస్తుంది. తల్లి ప్రేమ అన్నమాట. అయితే ఒకరోజు మా అమ్మని మా నాన్న కొట్టాడు. మనం చెడిపేస్తున్నావు, నువ్వు ఎత్తుకోబోయి అన్నం పెడుతున్నావు, నీ పద్ధతి ఏమి నచ్చలేదు నాకు, కాబట్టి నువ్వు అన్నం కానీ పెట్టినట్టు నాకు కానీ అంటే అప్పుడు నీ సంగతి చెప్తున్నాడు. సరే నాకెందుకులే నీకు లేని ప్రేమ అని చెప్పి గమ్మునగా అయిపోయింది మా అమ్మ. ఆ రోజు మా నాన్న నిద్రపోల. తర్వాత తెలిసింది 12 గంటలు లేచాడంట. మా అమ్మని దేవి అంటాడు. దేవి, అయ్యా ఏం లేదు, వాడు తిన్నాడా అంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఆ తండ్రి ప్రేమ ఇంకెంత గొప్పదో. ఏమంటాడు, తల్లిదండ్రులను మర్చినను నిన్ను నేను ఎడబాయను మరవను, నిన్ను నా చేతి చెక్కుకొని ఉన్నాను. ఇటు చూస్తాను ఇమ్మాన్యుయల్ కనపడతాడు, ఇటు చూస్తాను జాషువా కనపడతాడు, ఇటు చూస్తాను దేశం కనపడతాడు. అంటే అంత ప్రేమ గలవాడు, అంత కఠినంగా ఉంటాడు మన మీద అని డౌట్. ఒకసారి పనుకునేటప్పుడు యూనా గ్రంథం చూశాను, నేను చదివా బాగా చక్కగా. అంటే ధ్యానం చేసేటప్పుడు ఒకసారి మనం చదవాలి కాబట్టి ఆ యూనా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. నినేవే పట్టణాన్ని ఏం చేస్తా అన్నాడు, నాశనం చేస్తా అన్నాడు. మరేదే ఎందుకు నాశనం చేయలేదు? దేవుని మాట ఒకసారి చెప్పిన తర్వాత ఆయన వెనక్కి వస్తాడా? ఏమంటాడు, యోనా నినేవే పట్టణానికి వెళ్ళి వారికి దుర్దినము తెచ్చున్నది, వాళ్ళని నాశనం చేస్తానని చెప్పాడు. సరే ఈయన దేవుని చెప్తాను వెళ్ళిపోయాడా? అప్పుడు యోనా మంచి శిష్యుడు కదా, దేవుడికి బోధకుడు కదా, ఆయన ఏం చెప్తే ఆయన శిష్యుడు కదా, అంత పరిశుద్ధుడు కదా, దేవుడి మాట వినాలి కదా. పాపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆజ్ఞాతిక్రమే పాపం. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తీసుకోక పారిపోయాడు. ఎందుకు బాగాలేదో, దేవుడు అంత శక్తిమంతుడు, దేవుడు చెప్తే అక్కడ పోయి చెప్పకుండా పారిపోయాడు. అయితే దాని పరిణామం మీకు తెలుసు, ఏ విధంగా మళ్ళీ యోనా ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాడు అనేది మీకు అందరికీ తెలుసు. ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఆ టైం చూస్తున్నాడు, అయిపోయింది, దేవుడు చెప్పిన టైం ఇంకా దగ్గరలో ఉంది, వీళ్ళందరూ సమూలంగా నాశనం అయిపోతున్నాను. ఆయనకు ఒక రివెంజ్ ఉంది. ఏమంటే ఆయన ఇజ్రాయిల్డు. ఒకప్పుడు వీళ్ళు ఆ దేశస్తులు వీళ్ళని చెరగా లాక్కోవచ్చారు అనమాట. అది మనసులో ఉంది, వీళ్ళు నాశనం కావాలని ఆయనకి మనసులో ఉంది. అయితే నాశనం కాలేదే, టైం చూసాడు. ప్రభా అయిపోయింది కదా అన్ని టైము, ఏమి నాశనం కాలేదు అని అడుగుతున్నాడు. యోనా ఆయన ప్రభు ఎంత గొప్పడు. ఒక దాసుడిని, ఒక పాస్టర్కి ఆ రోజు ఒక పాస్టర్ని దిగజారి దేవుడు బతినాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు, యోనా చెప్పయా ఏంది, నువ్వు సొర చెట్టు ఎండిపోతే ఎంత బాధపడ్డావు యోనా అంటాడు. అవును, ఎండ వచ్చిందా, ఎండిపోయింది, బాధగాత 40 సంవత్సరం ఎగుగా పెంచుకున్న నా ప్రజల్ని చావలేదని బాధపడుతున్నావు కదా యోనా, నా మాట ఏమాయను. ఏమంట అంటే ఈయన ఫిస్టేజ్, దేవుడికి లేదు ఫిస్టేజీ, ఈయనకి వచ్చేసింది అక్కడ. నా మాట ఏమాయను, నేను చస్తాను, నేను ఉండను, నా మాట తిరిగి తీసుకోలేను. అంటే ఏమని, ఆయన మాట తప్పినోడనే. ఆయన అంటాడు, అంటే
ఆ దేశంలో 1,50,000 మంది అని మన వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఏ దేశంలో? నినివే పట్టణంలో 150 లక్షలు, అంటే 3 రోజులు ప్రయాణం అంట. అందరూ అంటే క్రిస్టియన్స్ అంటారు కదా, అప్పుడు యేసు క్రీస్తు లేడు కాబట్టి వాళ్ళు ఏమంటారు? ఇజ్రాయెల్ అనుకుందాం, తోరా. వాళ్ళ గ్రంథం ఏంది? తోరా. అందరూ తోరాని అంటే దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు కాదు కదా. 1,50,000 మంది ఉంటారా? కొంతమంది ఉంటారు. ఎంతమంది? ఒక 20% వేసుకోవచ్చా అనుకుంటా. అంటే మనం రప్పగా చెప్తున్నాం కానీ బైబిల్ రాయబడలేదు ఇక్కడ. రాజు సహితము ఏంది? మంత్రుల సహితము, పశువుల తోటే, గుర్రాలతోటే, గాడిదలతోటే వాళ్ళు ఏం చేశారు? బూడిద పోసి నల్లగుడ్డ ధరించి ఉపవాస ప్రార్థన చేశారంట. ప్రభువా, నీవు నిజమైన దేవుడివి, మాకు ఈ పరిస్థితి రాకుండా మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని వాళ్ళందరూ ఏక కంఠంతో ప్రార్థించినప్పుడు దేవుడేమైంది? ఆయన మనసుని తిప్పుకున్నాడు. అంటే నాశనం చేయటం మాని మేలు చేయటానికే ఆయన అనుకున్నాడు. అప్పుడు అంటాడు దేవుడు, నా ప్రజలు ఎంత నీతిమంతులో తెలుసా అని అంటాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే నిజంగా యోనాకు చెప్తాడు, నా ప్రజలు ఎంత నీతిమంతుడో నీకు తెలుసా అంటే ఈయనకి అర్థం కాదన్నమాట. అందుకేనయ్యా నీ సంగతి నేను ఎప్పుడో ఎరిగి అపార ప్రేమ, దయ, కృప, కనికరగల దేవుడు అని తెలిసి నేను తీసుకోకు పారిపోయాను కదా అంటాడు. అది కారణం. అంటే దేవుడి మాట ఈయన వెళ్ళిపోవటం కాదు, ఈయన అపారమైన ప్రేమ అంట. అంటే చెప్పిన మాట కూడా మానుకుంటాడంట. అయితే నేనేమనుకుంటానంటే ఈ బైబిల్లో చూస్తుంటే ఎవరు కూడా పరలోక రాజ్యానికి వారసుడు కాలేరు. అంటే మన జీవితాలు, మన పనులు, మన దీనికి. అయితే దేవుడు ఎంత కఠినపరిచాడు ఇట్లా బైబిల్లో. మళ్ళా అంటాడు, ఆవగిందంత విశ్వాసం ఉంటే ఏమంటాడు? ఈ కొండను తీసి సముద్రంలో పారే అంటే అది కూడా లేదన్నా, అంతేగా, ఉందా లేదన్నా బైబిల్ ప్రకారం, సెలవిచ్చిన ప్రకారం. అయితే మన పరలోక రాజ్యానికి ఎట్టా? పాపులమైన మనము పరిశుద్ధులుగా ఎంచబట్టాడు మనల్ని. ఆయన రక్తం ద్వారా పాప విముక్తి జరిగింది. చచ్చిన వారమై ఉంటిమి. ఎక్కడ సత్యము? మంచి చెడు వృక్ష ఫలము తిన్న రోజున నువ్వు నిశ్చయముగా చచ్చదవు. చచ్చదవు అంటే ఏం చచ్చినట్టు? మనం ఇప్పుడు శరీరమా, ఆత్మ? చచ్చిపోవటం అంటే ఏంది? శరీరము, ఆత్మ. అందుకే ఒక దాసుడు అంటాడు, ఒక భక్తుడు, ఆత్మని శరీరాన్ని చంపువాడు గురించి భయపడమంటున్నాడు. ఎవరిని చంపేవాడి గురించి? శరీరాన్ని, ఆత్మని చంపువాడు ఒక దేవుడే. ఇప్పుడు మనల్ని చచ్చిన దేవుడు వాగ్దానం ఇచ్చిన చచ్చినట్టంగా ఇక ఆత్మ లేస్తుందా? రాశికారంధములో జీవవాయువదుగా వాడు జీవాత్మ అయిననుంది. నరులారా తిరిగి రండి అంటే అప్పుడు అనుకున్నాను బైబిల్ చదువుతా, వందేట కాదు, నేట్ ఆఫ్ ప్యారడైజ్, ఐ కమింగ్ ఫ్రమ్ ప్యారడైజ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నరులారా తిరిగి రండి అంటే ఎక్కడ రావాలి నేను? ఆయన దగ్గర బావాలిగా. తిరిగి రండి అంటే ఏంటి? బైబిల్లో చాలా గూఢ అర్థాలు ఉంటాయి, అర్థం కాదు. తిరిగి రండి అంటే అక్కడ ఉన్నారు మీరు, ఇక్కడికే రండి అని కదా. మా అమ్మ పోతుంటే ఊరికి వెళ్తుంటే, అయ్యా నువ్వు మళ్ళీ తిరిగి రా అంటుంది. నువ్వు పలానా నవంబర్లో, కనీసం డిసెంబర్లోనే క్రిస్మస్ తిరిగి రానా అంటుంది. తిరిగి రమ్మంటే ఏమని? ఇంటికి రమ్మన్నాను కదా.
దేవుడు ఏమంటున్నాడు? నరులారా తిరిగి రండి, ఇన్వైటెడ్. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చినాం? పరలోక రాజ్యం. అయితే అవన్నీ గుర్తుండయా? గుర్తు లేకుండా చేస్తాడు దేవుడు. ఆడపోతే అన్నీ గుర్తుకొస్తాయి, పాత అన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు మా పాత ఊరిలో పోయినప్పుడు మరి ఇది అది ఉండిందే, ఇది ఉందే, ఇది ఉంది అనుకుంటాం కదా మనం. అట్లా పరలోక రాజ్యం పోయినప్పుడు మనకు అన్నీ గుర్తుంది. అందుకే ఆయన ఏం చేస్తుంటే మనిషిని మార్చగలడు, మనం తెలివి లేకుండా చేయగలడు. అవన్నీ జ్ఞాపకం రాలే ఇప్పుడు మనకి. ఇక్కడే ఉన్నట్టున్నాం మనం, ఈ భూలోకంలో ఉన్నట్టుండి. మోషే నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ జనాంగం రమ్మని చెప్పు, పంపిస్తాను, ఫరో దగ్గరికి వెళ్ళు. ఆయన ఏమంటాడు? అడుగు, దేవుడైన యెహోవా చెప్పాడని చెప్పు, నీ పేరేం స్వామి అని అడుగుతాడు మోషే ఫస్ట్. ఇప్పుడు మనకి ఆయన పేరేంది? ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన పేరేంది? దేవుడైన యెహోవా. నేను దేవుడైన యెహోవా అంటే ఈ సమాజంలో ఈ లేఖనం ప్రకారంగా ఆయన యుగములు ఉండేవాడు. ఈ యుగంలో ఆయన పేరు దేవుడైన యెహోవా. ఫస్ట్ చాలా చక్కగా చెప్తాడు, అయా నీ పేరేందంటే అనువాడును ఉన్నవాడును, ఎప్పుడు ఉంటా, ఎప్పుడు జీవితం అంతా నేను ఉన్నే ఉంటా, జీవం గల్లవాడిని. అయితే ఇప్పుడేం పేరు? నా పేరు యెహోవా. అంటే పేర్లు కూడా పెట్టుకున్నా. భూలోకంలో ఎట్టుందో పరలోక రాజ్యంలో కూడా పేర్లు ఉన్నాయి. మికాయేలని, గాబ్రియేలని. ఓహో యాస్టీస్గా నీ రాజ్యం వచ్చును గాక అని అంటుంటాం మనం. యెహోవాని, యేసుక్రీస్తని, ఈ పేర్లన్నీ పరలోక రాజ్యంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనకు పెట్టేటట్టు చూశారు. సరే 11 అయింది. అయితే నేను ఫైనల్గా కంక్లూషన్ ఏంటంటే, ఒకడు మనకు పరలోక రాజ్యం ఇంపార్టెంట్, అవునా కాదా? పాపం చేసి పరలోక రాజ్యం పోలేకపోతున్నాం. అది మన పరిస్థితి. కంప్లీట్ పాపం చేయకుండా ఉండగలమా? పాపం అంటే తాగుబోతాను, వ్యభిచారం కనబడాయి. ఇంకా చాలా ఉండే హృదయం నుంచి భయంకరమైన హృదయం, అసూయ. వాళ్ళు బాగుపడ్డారు తండ్రి, పొద్దుస్తాం ప్రార్థన, వాళ్ళు బాగుపడుతున్నాం, మేము బాగుపడలేమా? ఇంట్లో మా ఆయన 2 ఏం శారీస్ తీసుకుంటారండి, ఎన్ని శారీలు తెస్తా పక్కన ఇంకే ఏమే నీకు బుద్ధి లేదు చూడు, ఎన్ని శారీస్ కట్టినామే. అసూయ మనిషి జీవితం అంతా మనందరికీ అసూయ. వాళ్ళ పిల్లలు చూడు అమెరికాలో చదువుతున్నారు, వాడు ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఇది బీటెక్ చదువుతున్నారు. మా పిల్లకాయలు ఎట్టండి వాళ్ళకి, కానీ మేము వాళ్ళు చిట్టాలు కొట్టుంటారా? మా వాడికంటే తెలివి ఉంది వాడిగా అంటే సమర్థించుకుంటాం మనం. వాడు చిట్టాలు కొట్టి డబ్బులు ఇచ్చారంటే నీకు తెలుసా సంగతి? అవునే ఆ ఫీల్ ఇంకొక ఆమె కూడా ఉంటుందిగా. ఆహా అది సంగతి. అది మన పిల్లకాయలు ఎందుకు ఫీల్ కాదు? అమ్మాయి ఏదో కొట్టేసిన ఛాన్స్. ఎందుకు వాడు వచ్చి రోజు వాకి దగ్గర నిలబడి బండి వేసుకొని, అమ్మాయి పోయి బండి వేసుకొని వెళ్తుందా? ఉంది కథ. అవునా? మొన్న కూడా 11 గంటలకు వచ్చిందంట మా అమ్మాయ. అవునా? ఇవన్నీ పాపం కదా, ఎన్ని మర్చిపోతే అట్ట దేవుడు సహించడు. ఇంకా భయంకరంగా మన మీద ఆయన హస్తం ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఉంటే ఏలెట్టు చూపిస్తే ఎన్ని వస్తాయి మన పక్కన, ఎన్ని మనం. అందుకే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అంటాడు. ఈ బయట అవి చూసి మనం పాపం చేసి వాడు పాపం చేస్తున్నాడు, వాడు తాగుతున్నాడు, అమ్మాయి ఎట్ట ఈ అబ్బాయి ఎట్ట అంటే కుదరదు. హృదయంలో ఘోరమైన పాపం ఉంది, అది కడుక్కోవాలా. అందుకే దేవుడు ఏమంటాడంటే చనిపోయిన మిమ్మల్ని నేను లేపటానికి వచ్చాను. అందుకే ఆయన అంటాడు, మంచి చెడు వృక్ష ఫలము తిన్న రోజున చచ్చితివి, నేను జీవం గల్లి లేచి నాతో కూడా మిమ్మలను లేపి తిని. అక్కడ లేచేసాం మనం. ఎక్కడ లేచాం? చచ్చిన వాడం గుండి అంత ప్రణాళిక సిద్ధంగా తయారు చేసుకున్నాడు. అయ్యో నా బిడ్డలు ఇంకా రాదు. పరిశుద్ధాత్మ రాశికారంధంలో పరిశుద్ధాత్మ బోధగా వాడు జీవాత్మ అంటే చచ్చి ఉంటాడు, మనిషి మట్టి అయిపోతాడు.
వీడు రాడు, చచ్చిపోతాడు. వీడిని బతుక్కోవాలా, మనం బతికించాలా. ఏం చేయాలా? ప్రణాళిక సిద్ధ ప్రకారంగా 3వ రోజు పాపాల నిమిత్తము 3వ రోజు లేచెను అని అన్నాడు. ఆయనతో కూడా మనం లేచి, ఆయన అంటాడు, నేను ఒక వాక్యం చదివినప్పుడు బయట మలిన గుడ్డంతో ఉండంట ఒకడు, యేసుక్రీస్తు వస్తాడంట. ఏరా అంటే మలిన గుడ్డలు అంటే పాపాత్ములనే కదా మనకి అర్థం. పశిష్ట వస్త్రములు ధరించాడంట. రా చేపట్టుకొని తండ్రి దగ్గర తీసుకుపోయాడు. ఆ వాక్యం ఏంటంటే అసలు దేవుడు ఎంత ప్రేమ గలవాడు. నీ తరపున వాదించేవాడిని నేనే. మోషే అబద్ధం చెప్తాడు మీ గురించి ఏమో, కానీ నేనైతే మీ గురించి తండ్రి దగ్గర అబద్ధం చెప్పను అని. ఎందుకంటున్నానంటే కనీసం బ్యాప్టిజం పొందిన తర్వాత, రక్షించబడ్డ తర్వాత మన పరలోక రాజ్యానికి వారసులని గుర్తుంచుకోవాలి. ఆయన ద్వారా తప్ప ఎవ్వరునూ పరలోక రాజ్యానికి వారసుడు కాడు. ఎవరైనా నేను పరలోక రాజ్యానికి వారసుడుగా అయ్యాలనుకుంటే నేను చేసిన మేళ్ళు, నేను చేసిన గొప్ప కార్యాల వల్ల పరలోక రాజ్యానికి వారసుడు కాదు. కేవలం ఆయన కృప వల్లనే వస్తుంది. ఆయన కృప ఎటువంటిది? ఆకలిస్తే అన్నం పెట్టమ్మా, ఇవన్నీ ఏమో కానీ చాలా చెప్పండు. ఇవన్నీ పాటించాలని చాలా కష్టం. పరలోక రాజ్యానికి వారసులు ఎవరు అని చెప్పేదానికి మంచి ఉదాహరణ అది. దేవుడు చెప్పిన ఉపమానమే మనకి అవసరం కదా. ఒక దగ్గరికి వచ్చేటప్పటికే, అయ్యా నేను పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే భూమి మీద నేనేం చేయాలి అంటాడు. అవునా? ఎడకు పోవాలంటే పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఆయన అంటాడు, ధర్మశాస్త్రములన్నీ పాటిస్తున్నావా అని అంటాడు. అవును ప్రభా అంటాడు. అంటే ఎవరు సాధ్యం కాదు అన్నాడు ఆయన. సరేలే అన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఉదయాన్నే సండే స్కూల్కి పోతా, 10 గంటలు ఖచ్చితంగా బైబిల్ చదువుతా, చర్చికి వెళ్తా, వాక్యం చెప్తా, మళ్ళీ ఇంటికి వస్తా, కేజీ మటన్ తింటా, పండుకుంటా, మళ్ళీ లేస్తా, మళ్ళీ బైబిల్ చదువుతా, మళ్ళీ ప్రార్థన చేసుకుంటా. చిన్నప్పటి నుంచి ఈ అలవాటు స్వామి అని అంటాడు. ఏంది? ఓకే, నీకు ఒక కొదువ ఉందంటాడు. ఏం కొదువా? నీకు అధికంగా సరే ఒక 5 నిమిషాలు సెలవు ఇస్తారా? 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు తీసుకోవచ్చమ్మా. 5 నిమిషాలు విత్ పర్మిషన్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ. అయితే అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఒక కొదువు ఉందయ్యా, ఆ కొదువు ఆస్తి అమితంగా ఉంది, దాన్ని అమ్మి పేదలు పంచి నన్ను వెంబడించమంటాడు. ఆయన నసుక్కుంటాడంట. దేవుడా ఈయన ఏదో వచ్చి పరలోక రాజ్యానికి వారసుడు అంటే అవన్నీ అమ్మేసి నన్ను రమ్మంటాడు. నేను పిచ్చోడినా లేకపోతే ఏమన్నా తెలివి తక్కువ అన్నీ అమ్మేసి ఆయన వెనక రమ్మంటున్నాడు, అది కుదిరే పనా అని అంటాడు. 12 మంది శిష్యులు అక్కడే ఉంటాడు కదా, అన్నీ చూస్తారు. ప్రభుని అడుగుతారు చాలా చక్కగా. ప్రభు చాలా ఎక్కడ కూడా చాలా వాస్తవాలు చెప్తాడు కానీ దాచుకొని చెప్పడు. ప్రభు చెప్తాడు, అయ్యా ఇటువంటి వాళ్ళు ఎవరుంటారు అని అంటాడు. ఉంటారా అంటే ఎవరు ఉండరు అంటాడు. ఏమంటాడు? అయితే ఎవరైతే పరలోక రాజ్యానికి మనిషి కుమారుడికి ఇది కష్టమే, అయితే దేవుని కుమారుడికి ఇది సాధ్యము అంటాడు. అంటే ఏమైనా అప్పుడు అర్థం మనకి పరలోక రాజ్యానికి వారసుడు కావాలంటే ఏం చేస్తే బాగుంటుందని దేవుడు క్లియర్గా ఇచ్చాడు. రెండో దగ్గరికి వచ్చేటప్పటికే మాలాంటి వాళ్ళు ఈ సైడ్ అంతా ఉండరు. ఒక సైడు పాపం, ఒక సైడ్ వాళ్ళు ఏమి తెలియకుండా సైలెంట్గా నిలబడ్డారు. దేవుని వచ్చారు వినయంగా ఉండరు. మేము వాక్యం చెప్పేవాళ్ళం కదా, ఏదో మాకు కొద్దిగా ఆడారు అంత ప్రయారిటీ వస్తుందని, కానీ కొంత మేము చక్కగా దేవుడా అన్నట్టుగా ఉన్నాం. దేవుడిని కూడా అడుగుతున్నాం, వాక్యం చెప్పాము, ఎంతో మందిని దెయ్యాలు బాగొట్టాము,
ఎంతో మందిని స్వస్థత పరిచాము. ఎక్కడా మా పరలోక రాజ్యం కమాండ్ అనమాట మాది, మాలాంటి వాళ్ళది. అప్పుడు ఏమంటాడు, అంత పెద్ద మాట అందర్చుకోవాలి, ఫాస్టర్లు అందరూ బాధపడతారు. దుష్కారం అంటే మన సార్ కాబట్టి చెప్పుకోవచ్చు మనం. దుష్కారము చేయవల్లారా నా నుండి వెడలిపోండి. ఎటు చూస్తాడు, సాత్వికులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఆకలిస్తే అన్నం పెట్టారయ్యా, చలి పుడుతుంటే దుప్పటిచ్చారయ్యా, కష్టాల్లో పెళ్లి చేసుకోవటానికి బాధపడతా, సమాధికి డబ్బులు లేక, హాస్పిటల్కి డబ్బులు లేక బాధపడుతుంటే పోయి పలకరించి వాడికి న్యాయం చేశాడయ్యా. జైల్లో ఉంటే పోయి పలకరించి ఏం జరిగిందని ఓదార్చాడయ్యా. ఇవన్నీ చేసిన వాళ్ళారా మీరు ఎప్పుడో ఏర్పరిచిన, సృష్టికి ఆరంభం నుంచి ఏర్పరిచిన పరలోక రాజ్యము మీకోసము ముందు స్వతంత్రించుకోండి అని అంటున్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించటమే కదా అంటాడు ఆయన. హిందువని కానీ, క్రైస్తవుడని కానీ, మత భేదాలు కానీ, కుల భేదాలు కానీ ఇవన్నీ ఆయన చూడటం లే. ఇంటి పక్కన నేను అనుకుంటుంటే అప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాము, బ్రాహ్మిన్స్ ఉండరు, ఇటు చౌదరీస్ ఉంటారు, రకరకాల కులాలు ఉంటారు కదా. వాళ్ళకి ఏమైనా బాగలేకపోతే అంటే బతికిస్తాం అందరం. ఏమైందమ్మా, కారు ఉందా? మా కారు ఉంది సార్. డబ్బులు ఏమైనా ఉన్నాయి సార్ మాకన్నీ. ఆయన కారులో ఎక్కించి పంపించిన దాకా ఏమైందని కాసేపు కూర్చొని ఫోన్లు చేసి పనుకుంటాం. అయితే నాకు ఆడ బాగలేకపోతే నన్ను చూసేవాళ్ళు, నా రక్త సంబంధాలు వస్తారా, నా అక్క చెల్లెలు వస్తారా, నా తోటి స్నేహితుడు, నా తోటి మనిషి వస్తాడు. అందుకని దేవుడు ఏమంటాడంటే, నా స్వరూపముతో మిమ్మల్ని చేయబడ్డది, మీరందరూ మానవాళ్ళంతా నా స్వరూపమే, వాళ్ళందరూ నా బిడ్డలే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. అదే గత నీకు చెప్పేది. శాస్త్రజ్ఞులు అందరూ వస్తారు మనిషిన, ఇది ఒకటి చెప్పాల్సింది. దేవుని దగ్గరికి శాస్త్రజ్ఞులు వచ్చి అడుగుతారు దేవుణ్ణి, ప్రభా చాలా ఉన్నాయి కదా ధర్మశాస్త్రంలో, ఎన్నిటికంటే ముఖ్యమైనది ఏది అని అంటారు. అక్కడ కూడా వీళ్ళు తేల్చుకుంటున్నారు అనమాట. అది సింపుల్గా వెళ్ళిపోయేదాన్ని పరలోక రాజ్యానికి. ముఖ్యమైనది ఏమంటాడు దేవుడు, తండ్రిని తప్ప వేరొక దేవుణ్ణి ఆరాధించకూడదు. అంటే ఆయన స్థానం ఆయనదే. ఆయన స్థానంలో మనం పెట్టుకున్నా, మన బిడ్డను పెట్టినా, మన కూతుర్ని పెట్టినా, మన ధనాన్ని పెట్టినా, మన ఉద్యోగం పెట్టినా వేస్ట్. ఆయన స్థానం ఆయనదే. మీరేం చేయాలి? తండ్రిని ఆరాధించడం, తండ్రిని తప్ప ఏరొక దేవుణ్ణి మీరు మొక్కకూడదు. ఇది ఆజ్ఞ. నీ పూర్ణ హృదయము, రెండోది నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ. అంటే ఈజ్ అ ఫ్రీ, అంటే కల్ముషం లేకుండా లోపల ఒకటి పెట్టుకొని కంప్లీట్ ఆయన ఆరాధించాలంట. తర్వాత మూడోది నిన్ను వల్లనే నీ పొరుగు అంటాడు. అంతకంటే ఏముంది అంటాడు దేవుడు. కాబట్టి మనందరం ఈ ఉదయకాల సమయంలో ఈస్టర్ రోజు మన పాపాల కోసం చనిపోయి, ఆయన కోసం చనిపోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మన కోసం రిక్తుడయ్యి చనిపోవటం అంటే ఈజే, కొట్టించుకొని ఉమ్మూసుకొని. ఎంత ఘోరమండి పరిశుద్ధుడు. అసలు అనుకుంటే అందరికీ ఏడుపు రావాలి. అది ఆయన ఏం చిన్నోడు కాదు కదా, సృష్టిని సృష్టించినోడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నీటి బుడగతో సమానమైన మన చేత కొట్టించుకున్నాడు. అసలు ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు బతుకుతావు నీకే తెలీదు. కాలుతో దండించుకున్నాడు. మళ్ళీ కిరీటం, ఏ కిరీటం అంట, ఈ మధ్య చదివిన ఆ ముళ్ళు భయంకరంగా ఉంటుంట. దాన్ని పెట్టి అదంతుంటే దేవుడికి ఆ రక్తం కారుతుంటే ఆయన సర్దపోయాడంట. మనం కొడుతుంటే
మళ్ళీ ఎగతాళి చెందా, నువ్వు మహారాజువా, ఏలం చేస్తున్నావు మనం అని కొట్టించుకుంటే ఆయన అన్న మాట ఏం తెలుసా? ఏమన్నాడమ్మా? తండ్రి, అంతలా బాధలు అండి, కొట్టించుకుంటా, తన్నించుకుంటా. మనమైతే రారా నీ సంగతి చెప్తాను, మా చెల్లెల్ని మా తమ్ముళ్ళని అందరిని తీసుకొస్తా, నీ అంతు తేలస్తా, నీవేమనుకుంటున్నావు నన్ను అంటాం. పడుతున్నా ఒక దెబ్బ పడుతున్నా కానీ, కాలుతో తంతున్నా కానీ, అని వస్తున్నా కానీ, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగదు, వీరిని క్షమించాల, దయతో క్షమించు. ఆ పదం అని దయతో, నువ్వు నన్ను కొడుతుంటే కోపం వస్తుంది నీకు, అయ్యా దయచిప్పి దయతో క్షమించు అంటే మనందరినీ. ఇంకోరైతే ఏడుస్తున్నారు, అయ్యో దేవుడు దెబ్బలు తగులుతున్నాయని. ఆడికెళ్ళి, అమ్మా నా కోసం ఎరుకుడు. ఆయన ఎవరు? ఆయన కోసం వెళ్ళింది ఏడ్చింది, నాకు అర్థం కాదు. అమ్మా యేసుక్రీస్తు చచ్చిపోయాడమ్మా, యేసుక్రీస్తమ్మా. ఎవరు చంపగలరు ఆయన్ని? ఆయన అనుకొని చచ్చిపోతే తప్ప అంటాడు పిలాతు దగ్గర, నిన్ను రక్షించేదానికి నాకు అధికారం ఉన్నదన్నది. తండ్రి చిత్త ప్రకారం మీద తండ్రి దగ్గర రాందే నువ్వేం చేయలేవు నన్ను అంటాడు. కాబట్టి ఆయన చనిపోయేటప్పుడు కూడా ఎంత బాధతో చచ్చిపోయాడంటే, తండ్రి నా చెయ్యంతు వదిలేసామని. ఎవరి కోసం? మనల్ని చచ్చిపోయినా మనల్ని బ్రతికించేదానికి, మన పాప విముక్తి జరిగేదానికి అంత కష్టపడి ఆయన ప్రణాళిక సిద్ధంగా తయారు చేసుకొని ఈ లోకానికి వచ్చే రక్తం చిందించి, చేతగాని మనము, దరిద్రులైన మనము, నీతిమంతులం కానీ మనము, అపవిత్రులైన మనము, దుర్మార్గులమైన మనము, ఆకాశము నుండి దేవుడు చూడగా నరుడు ఎప్పుడు చెడ్డ హృదయంతో నిండి ఉన్నాడు అని అంటాడు. ఏమంటాడు? తెలుసు మనం ఏందనేది, అయినా మన కోసం దిగొచ్చి కడిగి శుద్ధపరిచి, మీరు నాతో కూడా పరదేశంలో ఉందువు. అదమ్మ దేవుడి యొక్క గొప్ప కార్యం చేసింది ఈ లోకంలో. అటువంటి వాడిని మనం దేవుణ్ణి మర్చిపోయామంటే మనకి అసలు గతి ముక్తి ఏముండదు. ఆడాడుకోపోయి ప్రార్థన చేసుకొని, ఆడాడుకో మధ్య చెన్నైకి వెళ్ళి ఆయనతో అన్నం తినాలంటే 50,000 వేయాలంట ఒక ఆయనతో, ఇంకొక ఆయన తాగకూడదంట. దేవుడు ఎక్కడన్నా రాని ఏసయ్యా అంటే రానిండి అని పిలుచుకున్నాడు. అటువంటి వాళ్ళు తిరగపోదామా? తండ్రి తిరగపోదామా? మీరు తలుపులు వేసుకొని అని చెప్పిన మాటలేందే, రహస్యమందు తలుపేసుకోండి, మీరు రహస్య ప్రార్థన చేయండి, మూలగండి. నువ్వు అడిగితే నేను కాదంటానా అంటాడు. ఆయన అబద్ధం చెప్తాడు ఎప్పుడన్నా. నువ్వు రొట్టెని అడిగితే నేను తేలినిస్తానా అంటాడు. అది కూడా లేదు మనకి, అడగటం దేవుని కూడా అడగలేమా? తలుపేసుకొని పూర్ణ హృదయంతో, తండ్రి నా బాధ ఇది నాయన, నా పరిస్థితి ఇది నాయన ఆయన ముందు చెప్పుకోండి. బయట ఇప్పుడు భర్తగా చెప్పుకొని కొన్ని ఉంటాయి, కొడుకు చెప్పుకోలేని కొన్ని ఉంటాయి, భార్య చెప్పుకోలేని భర్త ఉంటాడు. ఆయన నిండా రహస్య ప్రార్థన ఎంత చెప్పాడు? అన్నీ బయట వినబడవద్దు, మీరు నాకు చెప్పండి. నన్ను అడిగినా నేను ఇస్తాను, తండ్రిని అడిగినా తండ్రి ఇస్తాడు. కాబట్టి మన రహస్య ప్రార్థనలో దేవుణ్ణి ఎప్పుడైతే అడుక్కుంటామో, మన కుటుంబము, మన సంసారము, మన బాధలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా దేవుడు మనకి తీరుస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. పాస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చిన దిశన్ రాజు గారికి, డేవిడ్ గారికి, సంఘస్థులైన మీకు నా ధన్యవాదాలు. ఈ సార్ గారి గురించి నేను ఒక వీడియో పెట్టాను. సారు దిశన్ రాజు గారు
అందరు పాస్టర్లు టక్కలు చేసుకొని పైన ఒక కోట్ ఒకటి వేసుకుంటారు. అది వేసుకొని కొంత పాస్ట్ అనిపించే వేషం వేసుకుంటారు అనమాట. ఈ పాస్టర్ గారు చూస్తే ఒక వీడియో పెడితే నాకు చాలా బాధ వేసింది. అంటే సిటీలో తిరిగేవాళ్ళం కదా, జనరల్గా అట్టుంటాయి, పాస్ట్ అంటే నా లుక్ అట్టుంటుంది అనమాట. ఈయన ఎస్టీ కాలనీకి వెళ్ళి కుర్చీ కూడా సరిగా పడిపోయేటట్టుంది, అంటుంది ఊగుతుంది. అక్కడ 10 మందితో పాపము ఇంటాక్ట్ అవుతున్నాడు. ఏమని అవుతున్నాడు? మీరు మారు మనసు పొందండి, నిజమైన దేవుడు ఆయనే. మీరు చెప్పి నేను వద్దు, మీకోసం నీవు రాదు, నేను వచ్చే అడవిలోకి, మీ కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు, నేను ఎందుకు వచ్చాను మీకోసం, మీ డబ్బుల కోసం రాలా. వాళ్ళు ఏమిస్తారు, ఎస్టీ వాళ్ళు ఏమిస్తారు పాపము, నా డబ్బులు పెట్టుకొని వచ్చా, సువార్త చెప్పడానికి వచ్చా. సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు, కానీ ఆ పరిస్థితులు లేను కాబట్టి ఇంటి పక్కనన్నా నేను సువార్త ప్రకటించాలని ఆ ఉద్దేశంతో వచ్చానన్న తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత పాస్టర్ గారు అంటే మరి ఎక్కువ గౌరవం పెరిగింది. నిజంగా ఈ పరిస్థితుల్లో నవేడేస్ పాస్టర్లు అందరూ కూడా, అందరూ అనకూడదు, చాలామంది కూడా స్వార్థపరులై ఉన్నారు, వ్యాపారం జరుగుతుంది. కాబట్టి దేవుని ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మన ప్రవీణ పాట ఆ మహానుభావుడు నెలవని చంపేశారు. ఎవరి దిక్కు ఇప్పుడు? వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, వాళ్ళ బిడ్డలు ఏడుస్తున్నారు. హతసాక్షిగా ఉన్నాడు. ఎందుకు వచ్చాడు హతసాక్షిగా? ఆయన దేవుని గురించి చెప్పాలా అనుకున్నాడు. అంత ధైర్యం మనం చేయగలమా? ఎవరన్నా వచ్చి నువ్వు ఆ దేవుడు కాదను, నేను అప్పుడప్పుడు మా పాస్టర్ తన్నా, సార్ ఇప్పుడు మనందరం ఉన్నాము, ఇంటికి వచ్చి కత్తులు కొట్టలేదు, చచ్చిపోతుంది, చంపేస్తాను,